ఇన్ కేస్ మీరు గాని ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ చేస్తూ ఉంటే, ఇప్పుడు చెప్పబోయే ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకండి. ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ రీసెంట్‌గా రిలీజ్ చేసిన ఐటీఆర్ 3 ఫార్మ్‌లో వచ్చిన ఈ చేంజెస్‌ని గాని మీరు ఇగ్నోర్ చేస్తే, మీకు నోటీస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. ఆప్షన్ ట్రేడింగ్స్, ఫ్యూచర్ ట్రేడింగు రీసెంట్ టైమ్స్‌లో చాలామంది స్టార్ట్ చేశారు. మీ టాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ నుంచి వచ్చిన ఇన్‌కమ్‌ని మీరు బిజినెస్ ఇన్‌కమ్ కింద ట్రీట్ చేసి, బిజినెస్ ఇన్‌కమ్ కిందే టాక్సేషన్ జరుగుతుంది. అయితే మీకిక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఐటీఆర్ 3 ఫైల్ చేసుకోవడం. 2 ఐటీఆర్ 4 ఫైల్ చేసుకోవడం. మీరు ఐటీఆర్ 4లో గనక డిక్లేర్ చేయాలి అని అనుకుంటే 6% ఆర్ 8% ఆఫ్ యువర్ టర్నోవర్ మీరు ప్రాఫిట్ కింద డిక్లేర్ చేసుండాలి. సెబీ రీసెంట్‌గా చేసిన సర్వేలో మోర్ దెన్ 90% ఆఫ్ ద రీటైల్ ట్రేడర్స్ అనేవాళ్ళు ఎప్పుడు లాస్‌లోనే ఉంటున్నారు. మరి మీరు 6% ప్రాఫిట్ ఆఫర్ చేయాలి అంటే మీ లాస్ ఇన్‌కమ్‌ని ప్రాఫిట్ కింద ఎట్లా ఆఫర్ చేయగలరు? ఇంకా మిగిలింది ఐటీఆర్ 3. డిపార్ట్‌మెంట్ రీసెంట్‌గా ఈ ఐటీఆర్ 3 ఫార్మ్‌ని రిలీజ్ చేసింది. అయితే ప్రీవియస్ ఐటీఆర్ 3 ఫార్మ్‌కి, ఈ కరెంట్ ఇయర్ ఐటీఆర్ 3 ఫార్మ్‌కి ఉన్న ఒక చేంజ్ ఏంటంటే 2 ఫీల్డ్స్‌ని కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసింది డిపార్ట్‌మెంట్. అవే ఫీల్డ్ నంబర్ 12సి అండ్ 12డి. లాస్ట్ ఇయర్ వరకు మీ ఎఫ్ఎన్ఓ టర్నోవర్‌ని మీ బిజినెస్ టర్నోవర్‌తో కలిపి క్లబ్ చేసి చూపించేసేవాళ్ళు. రీసెంట్‌గా ఇంట్రొడ్యూస్ చేసిన 2 ఫీల్డ్స్ 12సి, 12డిలో 12సిలో మీరు ఎఫ్ఎన్ఓ టర్నోవర్‌ని డిస్క్లోజ్ చేయాలి. అలాగే 12డిలో మీ ఇన్‌కమ్ ట్రాన్స్‌ఫర్ టు పీ&ఎల్ అంటే ప్రాఫిట్ ఆర్ లాస్ దీన్ని మీరు డిస్క్లోజ్ చేయాల్సొస్తది. సో, మీరు ఐటీఆర్ 3 ఫైల్ చేసేటప్పుడు మీ రెగ్యులర్ బిజినెస్ ఇన్‌కమ్ గనక వితిన్ ద లిమిట్ ఆఫ్ 44 ఏడీ ఉంటే మీరు ప్రిజంప్టివ్ బేసిస్‌లోనే చూపించుకోండి. బట్ ఎఫ్ఎన్ఓ టర్నోవర్, ఎఫ్ఎన్ఓ ప్రాఫిట్ ఆర్ లాస్ మాత్రం ఇచ్చిన ఫీల్డ్స్‌లో 12సి ఆర్ 12డిలో సెపరేట్‌గా డిస్క్లోజ్ చేయాలి. సో, మీరు ఐటీఆర్ ఫైల్ చేసుకునేటప్పుడు మీ రిస్క్‌ని మిటిగేట్ చేసుకోవాలి అనుకుంటే మీ ఏఐఎస్‌ని, బ్యాంక్ స్టేట్‌మెంట్‌ని అలాగే బ్రోకర్ పీ&ఎల్‌ని రికన్సైల్ చేసుకోండి. అంటే మీకు ఎటువంటి డౌట్ వచ్చినా మీ సీఏని కన్సల్ట్ అవ్వండి. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. థాంక్ యూ.